బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గజ్వేల్ నియోజకవర్గంలో షర్మిల పర్యటించనున్నారు. అయితే గజ్వేల్ అనుమతి లేదని పోలీసులు వెల్లడించారు. గజ్వేల్ వస్తే అడ్డుకుంటామని ఇప్పటికే భారత్ నేతలు హెచ్చరించారు. దీంతో ముందస్తుగానే షర్మిలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఈ క్రమంలో లోటస్ పాండ్ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. షర్మిల నివాసం వద్ద భారీగా పోరారు. ఇక ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న దళిత బంధు సెకండ్ ఫేజ్ ను 24న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి రైతులు దులుపుకుంది. ఇక ప్రతి నియోజకవర్గానికి 1100 మంది మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే హుజూరాబాద్ మినహా ఎక్కడా కూడా దళిత బంధు అందినటువంటి పరిస్థితి లేదు. మిగిలిన నియోజకవర్గాల్లో దళిత బంధు ఇస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ పూర్తి స్థాయిలో అమలు కాని పరిస్థితి. అయితే సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గంలోని పలువురు లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. దళిత బంధు పథకం అర్హులకు అందడం లేదని తీగుల్ గ్రామ ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించాలని షర్మిల నిర్ణయించారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు జగదేవ్పూర్ మండలం తీగుల్ గ్రామంలో పర్యటించాలని షర్మిల భావించారు. ఈ క్రమంలో అప్రమత్తమైన పోలీసులు గజ్వేల్లో పర్యటించేందుకు అనుమతి లేదంటూ షర్మిలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇక ఇంట్లో నుంచి బయటికి రాకుండా అడ్డుకున్నారు. గజ్వేల్ పర్యటనకు వస్తే షర్మిలను అడ్డుకుంటామని బీఆర్ఎస్ నేతలు అల్టిమేటం జారీ చేయడం అలాగే షర్మిల వెళితే గజ్వేల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేలా అవకాశం ఉన్న నేపథ్యంలో షర్మిల పర్యటనకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు ఇలా తొత్తుల కేసీఆర్ కోసం పనిచేయడం మానుకోవాలి. ఏం న్యాయం? పోలీసులు నిలదీస్తున్నాం. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టిస్తారు అని మీరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటుంటే మరి వాళ్ళని అదుపులోకి తీసుకోకుండా మమ్మల్ని ఎందుకు అదుపులోకి తీసుకుంటున్నారు? అక్కడ ఒక్కరినైనా అదుపులోకి తీసుకున్నారా? ఎవరిని అదుపులోకి తీసుకున్నారో పేర్లు ఇవ్వండి. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించే వాళ్ళని అదుపులోకి తీసుకోకుండా ప్రజల తరపున మేము కొట్లాడతామంటే మమ్మల్ని అదుపులోకి తీసుకుంటారా? మేమేమైనా కట్టెలను కర్రలు తీసుకొని పోతున్నామా? మహా అయితే అక్కడికి వెళ్ళి మీడియాతో మాట్లాడతాం అంతే కదా. దానికి కూడా అంత భయం అయ్యేలాగా ప్లీజ్ పోలీసులకు మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, ప్లీజ్ సీ దిస్ లెటర్. మేమేం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించాం, మీరే మాకు భద్రతగా రండి, మీరే వచ్చి మాకు భద్రత ఇవ్వండి. మరి మీకు తెలుసుగా మేము ఎందుకు తీసుకోవాలయ్యా పర్మిషన్? రాజకీయ పార్టీ పెట్టాలంటే మీ పర్మిషన్ తీసుకోవాలనా? ప్రజల కోసం కొట్లాడాలంటే మీ పర్మిషన్ తీసుకోవాలా? దేనికోసం పర్మిషన్ తీసుకోవాలి? ప్రజల కోసం కొట్లాడడానికే కదా రాజకీయం అన్నది. మరి మేం పర్మిషన్ తీసుకోవాలనా? అక్కడ వాళ్ళు చేయడానికి మీ దగ్గర పర్మిషన్ తీసుకున్నారా? నోరు మూసుకో. ఐఎమ్ టాకింగ్ టు యువర్ ఆఫీసర్. యూ డోంట్ హ్యావ్ మేనర్స్. దేని పర్మిషన్ తీసుకోవాలి? అక్కడ వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారా? అక్కడ వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారా దాడి చేయడానికి? అవును, మరి హౌస్ అరెస్ట్ ఎందుకు చేయలేదు? వాళ్ళని దాడి చేస్తారని మీకు తెలిసినప్పుడు ఎంతమందిని హౌస్ అరెస్ట్ చేశారు? నన్ను ఎందుకు హౌస్ అరెస్ట్ చేస్తారు? ఇక్కడ ప్రతి గవర్నమెంట్ మిమ్మల్ని మాత్రమే ఎందుకు ఇట్లా హౌస్ అరెస్ట్ చేస్తుంది? మిగతా చాలా ప్రతిపక్ష పార్టీ నేతలు ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి బిడ్డ కొట్లాడితే ప్రజల ఆధారం ఉంటుంది కాబట్టి. అదే కేసీఆర్ గారికి భయం. గతంలో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసిండు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాదయాత్ర చేసిండు, బండి సంజయ్ పాదయాత్ర చేసిండు. వాళ్ళకి ఎవరికి లేని ఆంక్షలు కేవలం షర్మిలకు మాత్రమే ఎందుకు అడ్డొస్తున్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలమే నడుస్తేనే పాదయాత్ర అంటారు దాన్ని. మరి అయినా కూడా మేము పోకపోతే మేము రాజకీయాలకు ఏం న్యాయం చేసినట్టు? మేము ప్రజల తరఫున కొట్లాడుతున్నట్ట కొట్లాడనట్ట? అసలు ముఖ్యమంత్రి నియోజకవర్గంలో సమస్య ఉంది అంటే ఎవరు పోవాలకి? ముఖ్యమంత్రి పోవాల్సిన పని లేదా? ముఖ్యమంత్రి పోయిండా? ఎంతమంది దళితులకు ఎంత చేస్తున్నామని ముఖ్యమంత్రి చూశాడా? ముఖ్యమంత్రి పోకపోగా ప్రతి
ప్రతిపక్షాలు పోవాలనుకుంటే అది కూడా ఆ నియోజకవర్గ వినతి పత్రం రాసి మమ్మల్ని ఆహ్వానిస్తే మమ్మల్ని పోనివ్వడం లేదు. ఇది అన్యాయం కాదా? ఇది కేసీఆర్ నియంత పాలన కాదా? ఇది తాలిబాన్ల రాష్ట్ర సమితి కాదా? ఇది బందిపోట్ల పెద్ద పెద్ద ప్రాజెక్టులు అన్ని ఒకే మనిషికే కట్టబెట్టారు మన రాష్ట్రంలో. అన్ని కమిషన్ల కోసమే. మీరు కమిషన్లు తీసుకోవచ్చు, మీ ఎమ్మెల్యేలు కమిషన్లు తీసుకోవచ్చు, ప్రజల సొమ్మంతా మీరు దోచుకోవచ్చు. బంతిపోట్ల రాష్ట్ర సమితి అన్నది అందుకే. కానీ ప్రజలు మాత్రం బాగుపడకూడదు. ప్రజలు మాత్రం ఇలాగే బతకాలా? ఇదేనా బంగారు తెలంగాణ? ఇందుకోసమే సాధించుకుంది బంగారు తెలంగాణ. పెద్ద పెద్ద మాటలు చెప్తారు కదా, డాలర్స్ అంటాడు, ఇంకోటి అంటాడు. ఏమైంది? మీకు మీరు గొప్పలు చెప్పుకోవడం తప్పితే ప్రజలకు ఏ రోజైనా ఒక పథకమైనా సరిగ్గా అమలు చేసేమైందా? మీకు మేనిఫెస్టో అన్న పదానికి అసలు అర్థమే లేకుండా చేశారు కదా. ఎన్ని వాగ్దానాలు ఇచ్చారు మేనిఫెస్టోలో? రుణమాఫీ అన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, ఇంటికి ఉద్యోగం అన్నారు, మైనారిటీలకు 4% రిజర్వేషన్ అన్నారు, దళిత ముఖ్యమంత్రి అన్నారు. అన్ని మోసాలే కదా. ఇక దళితులకైతే దళిత ముఖ్యమంత్రి దగ్గర నుంచి దళిత బంధు వరకు అన్ని మోసాలు. ఏమైనా దళితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానన్నారు, ఏమైంది? 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు, ఏమైంది? దళితుల కార్పొరేషన్ ఏమైంది? ఎంతమంది బిడ్డలు అప్లికేషన్లు పెట్టుకుని మాకు లోన్లు వస్తే స్వయం ఉపాధి అయినా కల్పించండి, మా కాళ్ళ మీద నిలబడతామని మీరు అడుగుతుంటే, జరా వాల్సిన మిమ్మల్ని అడుగుతున్నాడు, మీకు కనికరం లేదంటే మీరు మనిషాలకు ముందు బండరాయా? సిగ్గుందా ఇంకా ముఖ్యమంత్రి ఆ కుర్చీలో ఇంకా అలాగే కూర్చొని ఉండడానికి? ఈ ఇల్లులు చూసిన తర్వాత, వీళ్ళ బతుకులు చూసిన తర్వాత. దళిత బంధు స్కీమ్ 2021లో దళిత బంధు స్కీమ్ పెట్టారు. అది కూడా హుజూరాబాద్ ఎన్నికల కోసం పెట్టిన స్కీమ్. హుజూరాబాద్ లో 14,000 మందికి అప్పుడు ఎన్నికలు వేయాలి కాబట్టి వెంటనే అమలు చేసిన స్కీమ్. హుజూరాబాద్ ఎన్నికలు అయిపోయిన తర్వాత 4 మండలాలలో పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకుని ఇంకో 2,500 మంది దళితులకు 10 లక్షల చొప్పున ఇస్తామన్నారు. ఆ తర్వాత గజ్వేలు, సిద్దిపేట, సిల్లా అంటే ముఖ్యమంత్రి నియోజకవర్గం, ఆయన కొడుకు నియోజకవర్గం, ఆయన మేనల్లుడు నియోజకవర్గం. వీటికి మాత్రమే 3,500 మంది కుటుంబాలకు మళ్ళీ దళిత బంధు ఇస్తామన్నారు. ఆ తర్వాత మిగతా నియోజకవర్గాలకు 100, 150 ఇస్తున్నామన్నారు. అంతా కలిపినా కూడా ఇంతవరకు దళిత బంధు కింద కేసీఆర్ గారు ఇచ్చింది 38,000 కుటుంబాలకు మాత్రమే. ఎంతమంది దళితులు ఉన్నారు మన రాష్ట్రంలో? 17 లక్షల మంది దళిత కుటుంబాలు మన రాష్ట్రంలో ఉంటే, దళిత బంధు స్కీమ్ 2021లో కేసీఆర్ గారు లాంచ్ చేస్తూ చెప్పిన మాట, ఈ 3 ఏళ్లలోనే నేను దళితులందరికీ దళిత బంధు స్కీమ్ అందజేస్తాను, అవసరమైతే సంవత్సరానికి 40,000 కోట్లు కేటాయించైనా సరే ఈ స్కీమ్ నేను 3 ఏళ్లలో పూర్తి చేస్తాను అన్నాడు కేసీఆర్ గారు. అసలు దళితుల గురించి ఇంతవరకు ఏ రాష్ట్రంలో చేయని విధంగా నేను చేస్తాను, దళితుల గురించి నేను ఆలోచించినంతగా ఎవడు ఆలోచించలేదు అని ఆ రోజు గొప్పలు చెప్పాడు కేసీఆర్ గారు. ఏమైంది? ఇచ్చాడా 3 ఏళ్లలో అందరి దళితులకి దళిత బంధు? లేదు. ఎలక్షన్లు అయిపోయాయి, హుజూరాబాద్ ఎలక్షన్ అయిపోయింది. ఎలక్షన్లు అయిపోయాయి కాబట్టి కేసీఆర్ గారి మాట కూడా మారిపోయింది. అప్పుడు కేసీఆర్ గారు ఏమన్నారు? సంవత్సరానికి 2 లక్షల చొప్పున దళిత బంధు ఇస్తాను అన్నాడు. సంవత్సరానికి 2 లక్షల చొప్పున ఇస్తాను, నేను బతికున్నంత కాలం దళిత బంధు స్కీమ్ ఉంటుంది, నేను ఇస్తూనే ఉంటా దళితులకు అన్నాడు కేసీఆర్ గారు. పోనీ అలా అనుకున్నా కూడా 3 ఏళ్లలో 6 లక్షల మంది దళిత కుటుంబాలకు దళిత బంధు స్కీమ్ అందుండాలి. మరి పోనీ ఇప్పటికైనా 6 లక్షల మంది దళిత కుటుంబాలకు దళిత బంధు స్కీమ్ అందిందా? 17 లక్షల కుటుంబాలుంటే ఇంతవరకు ఇస్తానన్నది 17 లక్షల మందికి కాదు కదా, తర్వాత సంవత్సరానికి 2 లక్షలు, 6 లక్షలు కూడా కాదు కదా. ఇప్పటి వరకు కేసీఆర్ గారు ఇచ్చింది కేవలం 38,000 కుటుంబాలకు మాత్రమే. అంటే మిగతా కుటుంబాలు అందరికీ ఇవ్వాలంటే ఇంకొక 20 ఏళ్ళు పడుతుంది అనమాట. అంటే 20 ఏళ్ల వరకు దళితులంతా దళిత బంధు వస్తది అని ఎదురు చూస్తుంటానా? దీన్ని పాలన అంటారా? దిక్కుమాలిన పాలన ఇది. మీకు అమలు చేయ వస్తుందా స్కీము? ముఖాలు చూసుకోండి ఒకసారి అద్దంలో. ఇంకా ఎలా కూర్చున్నారో ఆ కుర్చీలో సిగ్గు లేకుండా ఎలా కూర్చున్నారో ప్రజలకు సమాధానం చెప్పండి. ప్రతి నియోజకవర్గంలో కనీసం 100 మందికి ఇచ్చినా కూడా 3 లక్షల నుంచి 5 లక్షల వరకు అసలు ఎమ్మెల్యేలే తింటున్నారు అని ఆరోపిస్తున్నారు ప్రజలు. అంటే కనీసం 100 ఇచ్చినా కూడా కనీసం 30 కోట్ల నుంచి 50 కోట్ల వరకు
వీళ్ళకే ఈ ఎమ్మెల్యేలకే అందజేసినట్టు లెక్క. మరి ఎవరి కోసం చేస్తున్నారు ఈ స్కీము? దళితులగా ఇస్తున్నారు, అర్హులైన వాళ్ళకా ఇస్తున్నారు, కేవలం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు, వాళ్ళకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు అని ప్రజలు ఆరోపిస్తున్నారు. అర్హులైన దళితులకు ఇస్తే ఇలా ఉంటుందా సీను? అర్హులైన వాళ్ళకి ఇవ్వట్లేదు. ఇది అనుచరుల బంధువుగా మారిపోయింది. వాళ్ళ అనుచరులకు వాళ్ళకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు. ఇది అన్యాయం కాదా? ప్రజల సొమ్మును ఇంత విచ్చలవిడిగా మీకోసం, మీ పార్టీ నాయకుల కోసం ఖర్చు పెడుతున్నారే, మీకు తిన్నది ఎలా అరుగుతుంది? మళ్ళొకసారి ఇస్తున్నాం, దళిత బంధు స్కీము ఎమ్మెల్యేలు చేతుల్లో ఉండడానికి వీల్లేదు. అసలు దళిత బంధు స్కీము వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు అంటే మీ తాత సొమ్మ, మీ అబ్బ సొమ్మ? తెలంగాణ ఏమన్నా మీ ప్రజలు ఏమన్నా మీకు రాసి చేశారా? సిగ్గుండాలి కదా. ప్రజల సొమ్ము, ప్రజల ఖజానా 4 లక్షల కోట్ల అప్పు చేశారు. ఎక్కడ పోయిందా డబ్బంతా? 38,000 ఎకరాలను అమ్ముకున్నారు. ఎక్కడ పోయిందా డబ్బంతా? ఈరోజు మద్యం అమ్మని రాష్ట్రాన్ని నడుపుతున్నారు. సిగ్గుండాలి కదా. 10 ఇంతలు మద్యం అమ్మకాలు పెంచుతారా బంగారు తెలంగాణ అని చెప్పి? మలపుతున్నాం, దళిత బంధు స్కీము అమలు సరిగ్గా జరగటం లేదు. ఈ విధానాలు మొత్తం ప్రజల ముందు పెట్టాలి. ఎమ్మెల్యేల చేతుల్లో దళిత బంధు ఉండడానికి వీల్లేదు. కనీసం కలెక్టర్ చేతుల్లోనైనా సరే అడ్మినిస్ట్రేషన్ ఇది సరిగ్గా అమలు కావటం లేదు. కాబట్టి ప్రజల తరఫున దళిత బంధు కోసం మేము కొట్లాడుతున్నాము. కేసీఆర్ చెప్పినట్టు దళిత బంధు వెంటనే అమలు చేయాలి. ముందు ఒక మాట, తర్వాత ఒక మాట చెప్పరేవుడు పెద్ద మనిషి. మాట కోసం ప్రాణం ఇచ్చేవాడే నాయకుడు అవుతాడు, మాట కోసం ప్రాణం ఇచ్చేవాడే మంచి మనిషి అవుతాడు. ఇలా ఎలక్షన్ల ముందు ఒక మాట, ఎలక్షన్ల తర్వాత ఒక మాట మార్చేవాడు కాదు. కేసీఆర్ గుర్తు పెట్టుకోవాలి. కేసీఆర్ గారు మళ్ళొక్కసారి చెప్తున్నాం, ఇచ్చిన మాట ప్రకారం దళిత బంధు అమలు చేయండి. అంత విచ్చలవిడిగా మాట ఇచ్చారు కదా. 17 లక్షల మంది